పైపు ఇక్కడ ఉంది సార్. ఆ పైపు పగలగొట్టేసినారా బస్ స్టాండ్ ముందు ఎట్లా నుంచి ఆ మోట నుంచి ఆ లాస్ట్ వరకు ఒక్కొక్క బస్టాండ్ పూర్తయి 4 నెలలు కావస్తుంది. గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అయిపోయి కూడా 4 నెలలు అవుతుంది. కనీసం కొత్త పథకాలను ఎట్లు తేలేరు మీరు టీడీపీలు. కనీసం పూర్తయినటువంటి కనీసం ప్రారంభించేదానికి మీకు టైం లేదా, సమయం లేదా అని క్వశ్చన్ చేస్తున్నాం. వెంటనే మీరు బస్టాండ్ను ఓపెన్ చేసి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నాం. లేని ఎడల వేంపల్లె మండల ప్రజలు ఇక్కడ 4 ప్రాంతాలకు చెందిన వాళ్ళు వస్తున్నారు. చక్రాయపేట మండలం, వేముల మండలం, వేంపల్లె మండలం, వీర్నాయన మండలం, పెళ్లిమరి మండలం, 5 మండలాల ప్రాంత ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే వెంటనే దీన్ని పునరాలోచించి ఈ మంత్ ఎండ్ లోపల పునః ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు, ఏపీసీ మీడియా చైర్మన్ గారు ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నాం. వేంపల్లె మేజర్ పంచాయతీలో దాదాపు 40,000 మంది ప్రజలు ఉంటారు. ఇది 5 మండలాలకు కూడలి కేంద్రం. వేంపల్లి మండలం, చక్రాపేట, వేముల, వీరప్రాయనపల్లి, పిల్లిమర్రి ఈ 5 మండలాలకు ఇది కూడలి కేంద్రం. నిత్యము ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది వేంపల్లె టౌన్. గతంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ను కూల్చివేసి కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడమైంది. ఇది పూర్తయింది. దాదాపు వచ్చేసి 4-5 నెలలైంది పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పర్యవసానంగా ఆల్రెడీ నిర్మించినటువంటి బస్టాండు శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. దానికి తోడు ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. బాత్రూంకు పోవాలన్నా బాత్రూంలు బయట లేవు. ఆర్టీసీ బస్టాండ్ ఓపెన్ చేయలేదు కాబట్టి అవి మూసి ఉన్నారు. ఎండాకాలం ఎక్కడ ఉండాలనో అటు చెట్లు లేవు, ఇటు బస్టాండ్ ఓపెన్ చేయలే. వృద్ధులు, పిల్లలు, ముసలోళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఆల్రెడీ 2,30,00,000 ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసే దానికి ఎందుకు ఆలస్యం? కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే 2,30,00,000 రూపాయలతో నిర్మించిన వేంపల్లె నూతన ఆర్టీసీ బస్టాండ్ వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా త్వరలో వచ్చేసి ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దీన్ని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.